వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుడి వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని నామంలో, విశ్వాస జీవితంలో మీరందరూ దేవుళ్ళు ఆనందిస్తూ ముందుకు సాగిపోతున్నారని స్తుతిస్తున్నాను. మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. నా గురించి, మా కుటుంబం గురించి, మా బిడ్డల గురించి మీరందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినారు. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు చూసుకుందాము. వాక్యం చదువుకుందాం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుబడి సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులను, వినయ మనస్కులై ఉండి ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మీ పాసనకు వచ్చిన నాయన, నీ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు ప్రభా. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మేము ఇంకనూ ఎలాగా విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం వరకు నన్ను మమ్మల్ని సజీవులకు భద్రపరిచి విరిచిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, జీవంను బట్టి, ఊపిరిని బట్టి మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీ యందు భయభక్తులతో విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోయే కృపను గ్రహించి మీరే సహాయం చేసి మహింపదమని యేసునామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మొదటి పేతురు రాసిన పత్రికలో చెప్తున్నాడు మాట ఏమని, తుదకు మీరందరూ, ఆఖరికి మీరందరూ ఎలాగ ఉండాలంట, ఏక మనస్కులై ఉండమని దేవుని వాక్యం సెలవిస్తోంది. అంతేకాకుండా ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుబడి, ఏదిలో పాల్పడాలి? సుఖదుఖాలు యందు. సుఖము ఎలా ఉన్నా దుఃఖాలు యందు ఒకరికొకరు సహాయపడుకోవాలి. ఒకరు పాలుపంపులు పొందాలి. సుఖంలో కానీ, దుఃఖంలో కానీ పాలుపంపులు పొంది ఆదరించట్లో, సంతోషించట్లో ఏక మనసు ఐక్యత కలిగి ఉండాలి. సహోదర ప్రేమ గలవారును, ఇంకా ఏం కావాలంట? సహోదర ప్రేమ. ఒక తల్లి గర్భంలోంచి పుట్టిన వాళ్ళు ఎలాగ ఉంటారో అలాగ మనం దేవుడి యొక్క అమూల్యమైన రక్తం ద్వారా కడగబడ్డాం కాబట్టి, ఆయనకి వారసులుగా మనం ఉన్నాం కాబట్టి మనందరం ఒక సహోదర ప్రేమ కలిగి ఉండాలని, కరుణాచిత్తులుడు అంటే కరుణ ఉండాలి. ఇతరుల పట్ల కరుణ ఎప్పుడు ఉంటుంది? ప్రేమ ఉన్నప్పుడే కరుణ ఉంటుంది, దయ ఉంటుంది. యేసును ప్రేమిస్తున్నాము, మన సహోదరులు కూడా ప్రేమించగలిగేయాలి. యేసును ప్రేమిస్తున్నామంటేనే మన సహోదరులు ప్రేమించడం మనం నేర్చుకుంటూ ఉండాలి. ఆయన ప్రేమలో ఉన్నప్పుడు కరుణ మనకి వస్తూ ఉంటుంది. ఇతరుల యందు దీన మనసుల యందు, ఇతరుల యందు దీనుల యందు ఏమొస్తుందంటే మనకి కరుణ వస్తుంది. ఆయన ప్రేమలో, ఆయన ప్రేమించినప్పుడే. ఇంకా ఏముండాలంటున్నాడు? వినయ మనస్కులై, వినయం ఉండాలి, తగ్గింపు స్వభావం ఉండాలి, వినయం ఉండాలి. పెద్దల ఎడల, మరి ముఖ్యంగా దేవుని ఎడల వినయం కలిగి, విధేయత కలిగి, ఇతరుల ఎడల, తల్లిదండ్రుల ఎడల, పెద్దల ఎడల, గురువుల ఎడల వినయం కలిగి ఉండాలి, వినయ మనసు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనం దేనికి పిలువబడ్డాము అంట? మనం పిలువబడింది ఆశీర్వాదానికి. మనము ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డాం. దేనికి పిలువబడ్డామంటే ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డాం. కనుక కీడుకు ప్రతి కీడు, ఎవరైనా మనకి కీడు చేస్తే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలని, దూషిస్తే ప్రార్థన చేయాలని, ప్రతి దూషణను చేయక, ప్రతి కీడను చేయక వాళ్ళని దీవించాలని, వాళ్ళ ఆశీర్వాదం గురించి దీవెనమైన మాటలు మాట్లాడి దేవుని సన్నిధిలో ప్రార్థించాలని, వాళ్ళ దీవెన గురించి, ఆశీర్వాదం గురించి ప్రార్థించాలని దేవుని వాక్యము ఇక్కడ పేతురు పత్రిక ద్వారా తెలియజేస్తోంది. అంటే క్రైస్తవ విశ్వాసులందరికీ ఏముండాలి? ఒకరి ఎడల ఒకరు ఏక మనసు ఉండాలి. ఫస్ట్గా ఏముండాలి? ఒకరి ఎడల ఒకరికి ఏక మనసు ఉండాలి. అందరూ సామరస్యంగా, ఎటువంటి గొడవలు, కట్రాట్లు, అసమాధానం లేకుండా ఒకరు సామరస్యంగా, అంటే ప్రేమ ఉన్నప్పుడే సామరస్యం ఉంటుంది, సానుభూతి ఉంటుంది, ఇతరులను ప్రేమించే గుణం ఉంటుంది. సోదరుల వలె
ప్రేమతో, ఇంకా దయ ఉండాలి. ప్రేమ, దయ, వినయము ఉండి ఇతరులను అవి ఉన్నప్పుడు సహోదరుల్ని మనం ప్రేమించగలుగుతాం. ఇంకా చెడుకు చెడు చేయడం కానీ, అవమానానికి అవమానించడం కానీ చేయకూడదు. ప్రతిగా వాళ్ళు అవమానం చేస్తే ప్రతిగా అవమానం చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. బదులుగా మనం ఆశీర్వాదాలతో ప్రతిస్పందించాలి. ఆశీర్వాదాలు మనం పొందుకున్న ఆశీర్వాదాల ద్వారా ఇతరులు కూడా పొందుకోవాలని వాళ్ళ ఆశీర్వాదాల గురించి ప్రార్థించాలి. మరి ఈ సాయంకాల సమయంలో మనం ఎలా ఉన్నాం? నేను, మీరు, మనం అందరం ఇలాంటి గుణాలు ఇవన్నీ చెప్పాలంటే క్రీస్తు గుణాలు. మరి మనం ఏక మనసు ఉందా? సుఖదుఖాల్లో పాలుపంపులు పొందుతున్నామా? సహోదర ప్రేమ కలిగి ఉన్నామా? కరుణ గల హృదయంతో ఉన్నామా? వినయ మనసు ఉందా? ఇవన్నీ మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే మనం ఆశీర్వాదం పొందడానికే పిలువబడ్డాం. జీవించాలని కోరుకునేవారు మనం ఈ జీవాన్ని జీవింపజేయాలని దేవుని వాక్యంతో కానీ, ఈ లోక సంబంధమైన ఆహారంతో కానీ ఇది పోషించబడాలి. జీవించాలనుకుంటే మరియు మనం ఏం చూడాలంటే మంచి రోజులు చూడాలనుకునే వాళ్ళం ఏం కాపాడుకోవాలి? నాలుకను కాపాడుకోవాలి. ఆత్మీయ జీవితంలో మరి ముఖ్యంగా నాలుకను కాపాడుకోవాలన్నమాట. నాలుకను కీడు నుండి పెదాలు ఎప్పుడు కీడు మాటలు పడకుండా, నోరు, పెదాలు చెడ్డ మాటలు కానీ, దూషణలు కానీ, శాపనార్థాలు కానీ, శాపవచనాలు కానీ పలకకుండా, ఈ పెదవులను మోసపు మాటలు, ఇతరులను మోసం చేసే మాటలు చెప్పకుండా ఈ పెదవులను, నాలుకను కాపాడుకోవాలి. జీవితం పట్ల మనందరికీ సరైన దృక్పథం కలిగి ఉండాలని ఈ 3 అధ్యాయం 8-12 మనకి చెప్తున్నాయన్నమాట. జీవితం పట్ల సరైన అవగాహన, దేవుని ప్రేమలో సరైన సంపూర్ణత, ప్రేమ మనం తెలుసుకున్నప్పుడు ఇవన్నీ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడుతూ నడిపింపబడతాం. కాబట్టి చెడును విడిచిపెట్టి మంచివి చేయాలి. మనలో బాప్తిసం పొందినప్పుడు మన యేసుప్రభుని ఒప్పుకుని, ఆయన నిజమైన దేవుడని ఆయన ఒప్పుకుని మనం బాప్తిసం తీసుకున్నాము. మరి అది ఒక పునాది. దాని తర్వాత మనలో ఏమేమి చెడ్డ కార్యాలు ఉన్నాయి, ఏమి ఉన్నాయి అవన్నీ విడిచిపెట్టుకోవాలన్నమాట. ఒక్కొక్కటి మనము నేర్చుకోవాలి. విడిచిపెట్టుకోవడం అన్నది నేర్చుకోవాలి. శాంతిని వెతకాలి, ఇంకా సమాధానాన్ని వెతకాలి. శాంతిని మరియు దాన్ని కొనసాగించాలి. ఆ శాంతిని కొనసాగించాలన్నమాట. ఎప్పుడైతే మనం సమాధానంగా ఉంటే, దేవునితో సమాధానంగా ఉంటామో, ఇతరులతో కూడా సమాధానంగా ఉంటామో, శాంతిని కలిగి ఉంటాం. దేవుని కళ్ళు ఎప్పుడు మళ్ళీ చూస్తాయని మనం భయపడాలి. దేవుడి కళ్ళు ఎప్పుడు మన వైపు ఉంటాయి, మనం చూస్తాయి. న్యాయవంతుల వైపు, ఎవరి వైపు? న్యాయవంతుల వైపు. ఆయన చెవులు వాళ్ళు చేస్తున్న ప్రార్థనల వైపు ఉంటాయి. అంటే ఆయన న్యాయంగా ఉన్నామా, ప్రార్థనలు ఎలా చేస్తున్నాం, ఆయన చెవులు మన ప్రార్థనలు, మనం చేసే ప్రార్థనలు వింటాయి మాట. మనం ఎలా న్యాయవంతంగా నడుస్తున్నామో ఆయన గమనిస్తూ ఉంటారు. కానీ ఆయన ముఖం హాని చేసేవారికి దూరంగా ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటుంది. హాని తలపెట్టేవారికి, కీడు తలపెట్టేవారికి ఆయన ముఖం వ్యతిరేకంగా ఉంటుంది. వాళ్ళ వైపు చూడరు అన్నమాట. వాళ్ళ ప్రార్థన వినరు, వాళ్ళ వైపు చూడరు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునేవి ఏముంటాయి? ఐక్యతతో ఉండాలి. మనందరం ఏక మనసుతో ఉండాలి. ఐక్యతతో ఉండాలి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. దయ కలిగి ఉండాలి. వినయం కలిగి ఉండాలి. సానుభూతి, కరుణ హృదయము ఉండాలి. వినయ మనసుకు ఉండాలి. సామరస్యం ఉండాలి. ఇవన్నీ మనకు ఉన్నాయా? మనం పరీక్షించుకుందాం. మరొకసారి చెప్తున్నా, ఐక్యత కలిగి ఉండాలి. ఏక మనసు ఉన్నప్పుడు ఐక్యత వస్తుంది. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. దయ, కరుణ కలిగి ఉండాలి. వినయం మనసు ఉండాలి. సానుభూతి ఉండాలి. సామరస్యం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మన ఆశీర్వాదానికి వారసులు. కాబట్టి ఇతరుల ఆశీర్వాదాల గురించి మన ఆశీర్వదింపడిన వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా ఆశీర్వదింపాలని ఆశపడతారు. వాళ్ళు కూడా వాళ్ళ ఆశీర్వాదాల గురించి మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. దేవుడి వాక్యం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడైన బ్రహ్మ, మీ అపరించి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. మరొకసారి నీ పాసరికి వచ్చిన ఆయన
మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు ప్రభా. మాలో మీరు చెప్పిన గుణాలు ఉన్నాయా ప్రభా? ఏక మనసు ఉందా, ఐక్యత ఉన్నా, సానుభూతి, దయ, కరుణ, వినయ మనసు, దీనత్వం, నాయన సామరస్యం, సహోదర ప్రేమ ఇవన్నీ ఉన్నాయా? ఆ సమాధానాన్ని మేము వెతికి వెంటాడుతున్నామా? ఇవన్నీ మమ్మల్ని మేము పరీక్షించుకొని ఈ మాలో ఉన్న చెడుని విడిచిపెట్టి నాయన ఒక్కొక్కటి మాలో హృదయాల్లో ఏమున్నాయో అవన్నీ విడిచిపెట్టుకుంటూ నీ ప్రేమలోనూ సాగిపోవాలంటే గుణాలు కలిగి ఉండాలి. కాబట్టి ఇవన్నీ మాకు నేర్పించి ఒక్కొక్కటి మేము విడిచిపెట్టుకుని నీ ప్రేమలో మేము అతుకుపడి సంపూర్ణ సిద్ధి పొందేవారుగా మమ్మల్ని నుంచి అటు విధంగా మమ్మల్ని తయారు చేసి అటు విధంగా మేము నడుచుకుంటూ కృప చూపించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులోనంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు వదనాలు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలని నన్ను ఇంకా ప్రోత్సహించాలి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ ఇస్తున్నప్పుడు నన్ను ప్రోత్సహిస్తున్నారని నేను నమ్ముతాను. నాకు ఎంతో నన్ను ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. కాబట్టి అట్టి విధంగా నన్ను ప్రోత్సహిస్తున్నారు, ఇంతవరకు ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నారు, నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.